రాత్రి 12 గంటలు దాటింది. అది దూర ప్రాంతానికి వెళ్లే చివరి బస్. చుట్టూ చీకటి. బస్టాండ్లో నిశ్శబ్దం. డ్రైవర్ రామయ్య రోజూలాగానే టికెట్లు చెక్ చేశాడు. మొత్తం 10 మంది ప్రయాణికులు మాత్రమే ఉన్నారు బస్ స్టార్ట్ అయ్యే ముందు. కండక్టర్ టికెట్ రికార్డు చూశాడు. అతను ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. రికార్డులో 11 టికెట్లు అమ్మినట్టు ఉంది. డ్రైవర్ నవ్వుతూ, ఏమయ్యా, లెక్క తప్పిందేమో, మళ్ళీ చెక్ చెయ్యు అంటాడు. కానీ కండక్టర్, లేదన్నా, అన్నీ కరెక్ట్ గానే చెక్ చేశాను. డ్రైవర్ మళ్ళీ బస్సులో అందరినీ లెక్క పెట్టాడు. 10 మందే, అయినా రికార్డు మాత్రం 11 అంటోంది. డిపోకి వెళ్లి చూసుకుందామనుకుంటారు. బస్ బయలుదేరుతుంది. మధ్యలో ఒక పాడుబడ్డ స్టాప్ దగ్గర బస్ ఒక్కసారిగా ఆగిపోయింది. డోర్ తానే తెరుచుకుంది. ఎవరూ దిగలేదు. కానీ ఒక చల్లని గాలి లోపలికి వచ్చింది. అప్పుడే ఒక ప్రయాణికుడు నెమ్మదిగా అన్నాడు, ఈ బస్సులో ఎవరో కనిపించని వారు కూడా ప్రయాణిస్తున్నారు. డ్రైవర్ వెనక్కి చూశాడు. చివరి సీట్లో ఇంతవరకు ఎవరూ గమనించని ఒక ఖాళీ సీట్ మీద టికెట్ పడిపోయి ఉంది. ఆ టికెట్ మీద తేదీ చూసి డ్రైవర్ చేతులు వణికిపోయాయి. అది 5 సంవత్సరాల క్రితం జరిగిన ప్రమాదం రోజు తేదీ. ఆ ప్రమాదంలో ఈ బస్ డ్రైవర్ మరణించాడు. అప్పుడే బస్లో ఒక్కసారిగా లైట్లు ఆఫ్ అయ్యాయి. మళ్లీ వెలిగినప్పుడు బస్లో కేవలం 10 మంది మాత్రమే ఉన్నారు. రికార్డు చూస్తే మాత్రం ఇప్పుడు 10 టికెట్లే ఉన్నాయి వాళ్ళు అనుకుంటారు. అతను తన చివరి ప్రయాణం పూర్తి చేసుకుని దిగిపోయాడు అని. కొన్ని బస్సులు ప్రయాణికులను మాత్రమే కాదు, ఆత్మలను కూడా గమ్యానికి చేర్చుతాయి. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి.